శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ పోస్టు వ్యవహారం రసవత్తరంగా మారింది. గతంలో ఇక్కడ కమిషనర్గా పనిచేసి తిరిగి ధర్మవరం కమిషనర్గానే విధులు నిర్వర్తించేందుకు వచ్చినటువంటి మల్లికార్జునను వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు. గతంలో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన సందర్భంలో మల్లికార్జున గత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి తొత్తుగా వ్యవహరించి టీడీపీ నేతలపై కేసులకు కారణమయ్యారన్నది టీడీపీ శ్రేణుల అభియోగం. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించేందుకు మల్లికార్జున గత 10 రోజుల క్రితం వచ్చి రిపోర్ట్ చేసుకున్నారు. మల్లికార్జున రిపోర్ట్ చేసుకున్న మరుసటి రోజున విజయవాడ వరదల విధుల నిమిత్తం వెళ్ళడంతో అప్పట్లో పెద్ద చర్చ కాలేదు. మళ్ళీ మంగళవారం విధులు నిర్వహించేందుకు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వస్తున్నారని తెలిసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన రాకను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం ధర్మవరం రాజకీయంలో ఎటువంటి దుమారం లేపుతుందన్న చర్చ కూడా సాగుతోంది. తుంపతి స్థలాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 7,000 పట్టాదారులను లబ్ధిదారులను తొలగించి ఆయన వ్యక్తిగతంగా వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి 6,000 నుంచి 6,500 మందిని వారికి లబ్ధి చేకూర్చిన దాంట్లో ఈయన హస్తము ప్రధానం, ఈయన పాత్ర ప్రధానంగా వ్యవహరించినాడు. అదేవిధంగా వైసీపీ నాయకుడిలాగా ప్రవర్తించిన దాని వల్ల మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా కాదని మీ విధంగా తెలియజేస్తూ సత్యకుమార్ గారు అయితేనేమి, లోకేష్ బాబు చంద్రబాబు ఈ విషయాన్ని సీరియస్గా పరిశీలించి ఈయనను ఇక్కడి నుంచి రిమూవ్ చేయాలని మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుతున్నాం. ఇక్కడ విధులు నిర్వహించకూడదనే ప్రజల ఆకాంక్ష మేరకు పరిటాల శ్రీరామ్ గారు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఆయన వల్ల అన్యాయం జరగలేదు. పట్టణ ప్రజలు అనేక మంది ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, లేదంటే పన్నులు చెల్లించే వాళ్ళు కానీ ఆయన రకరకాలుగా దౌర్జన్యానికి పాల్పడినాడు. అంతేకాదు ప్రభుత్వ స్థలాలు కాపాడే దాంట్లో కూడా విఫలమైనాడు. ఆయన పరిపాలనలో పార్కులు కానీ, అసైన్మెంట్ ల్యాండ్లు కానీ యథేచ్ఛగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన అండదండలతో కోట్లాది రూపాయలని కొల్లగొట్టినారు. అంతేకాక కరోనా టైంలో కూడా బ్లీచింగ్ పౌడర్ పేరుతో సున్నం పొడిని, అలాగే అల్యూమినియం కలిపే పేరుతో నీళ్ళల్లో కాంట్రాక్టర్లకి దోచిపెట్టినాడు. ఆయన పరిపాలన అవినీతిపరులైన కాంట్రాక్టర్లకి స్వర్ణయుగము. ఈ రోజుకి మీరు ఏ వీధిలేకన్నా వెళ్ళండి, అక్కడ నాసిరకమైన రోడ్లు ఉంటాయి. కోట్లాది రూపాయల మున్సిపాలిటీ డబ్బును ఆయన దుర్వినియోగపరచడం జరిగింది. అలాగే ఆయనకి వ్యతిరేకంగానే ధర్మవరం పట్టణంలో కూడా ఓటింగ్ జరిగింది. ఆయన పరిపాలన ఏదైతే ధర్మవరం టౌన్లో ఓట్లు పడ్డాయో ఆయన అవినీతిని పరిటాల శ్రీరామ్ గారు ఓటర్లకి, ప్రజలకి తెలియజెప్పాడు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగానే ఓటింగ్ కూడా జరిగింది. దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన మరోమారి ఇక్కడికి వస్తే ప్రజలు శాంతియుతంగా, స్వేచ్ఛగా ఎక్కడ కూడా తమ వ్యాపార వ్యవహారాలని నిర్వహించలేరు. ఇలాంటి అవినీతిపరుడైనటువంటి కమిషనర్ ఇక్కడ రాకూడదని పరిటాల శ్రీరామ్ గారు చాలా పట్టుదలతో ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల ప్రయోజనార్థము ఆయన రాకని అడ్డుకుంటున్నారే కానీ ఇది ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా గురి కాకూడదు. టౌను ప్రశాంతంగా ఉండాలా. మళ్ళీ వాళ్ళనే తెచ్చిపెడితే ప్రజల్లో ఆర్థిక భారం అన్ని విధాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన రాకని మేమందరూ కూడా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి నాయకులు కూడా ఆయన మీద ఎవరెవరైతే అన్యాయానికి గురైనారో వాళ్ళ నుంచి కూడా కంప్లైంట్ లెటర్లు సేకరించినాము. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే లోకేష్ గారి దృష్టికి, మంత్రి సత్యకుమార్ దృష్టికి, అలాగే తెలుగుదేశం పార్టీ నియోజక ఇన్ఛార్జ్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారి దృష్టికి తీసుకుపోయి బాధితుల సాక్ష్యాలను కూడా రికార్డ్ చేసి సాక్ష్యాధారాలతో సహా ఆయన రాకని అడ్డుకుంటాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించి ఆయన ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాల్సిందిగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ఇక్కడ ధర్మవరం మున్సిపల్ కార్యాలయం దగ్గరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రావడానికి ముఖ్య కారణం, గతంలో పనిచేసినటువంటి కమిషనర్ గారు మల్లికార్జున గారు 2020, 21, 22, 23 సంవత్సరాలు, దాదాపు 3.5 సంవత్సరాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి ఆయనే స్వయంగా మాజీ ఎమ్మెల్యేకి తీసుకొని పోయి ఆయన కండవాలు వేపించాడు. ఎవరైనా కానీ తెలుగుదేశం నాయకులు ఇల్లు కట్టుకుంటే అతను ఇంటి ముందర తీసుకుని పోయి చెత్త పోసేది. ఏమంటే మీరు పోయి ఆడపోయి మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయి కలిసిపోని చెప్పేది.
లేదంటే వీటికి వస్తే నువ్వు ఖచ్చితంగా అక్కడికి పోయి నువ్వు కండవా వేయించుకునే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, లేకుంటే ఇల్లు కట్టుకోలేవు అని చెప్పేది. దాదాపు 2019లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 6,500 పట్టాలు ఇస్తే ధర్మవరంలో మొత్తం 6,500 పట్టాలకు సంబంధించిన మొత్తం అంతా మార్చి మళ్ళా వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిండేది మన మల్లికార్జున గారే. అదేవిధంగా చెత్తకు సంపద సేకరణతో ఇక్కడ 40 కోట్ల పెద్ద ప్రాజెక్టులు తీసుకొని వస్తే దాంట్లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం పాల్పడినది కూడా మల్లికార్జున గారే. కాబట్టి దయచేసి మేము అధిష్టానానికి ఒకటే కోరుతున్నాం, మల్లికార్జున గారు ఇక్కడికి వస్తే మా మనోభావాలు దెబ్బతింటాయి, మా మనోభావాలు దెబ్బతింటే పార్టీ మనోభావాలు దెబ్బతింటాయి. మేమేం కోరుకుంటున్నామంటే ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక మంచి కమిషన్ తీసుకుని వచ్చి ఇక్కడ ధర్మవరం పట్టణాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్నాం. ఆయన పెద్ద ఎత్తున కరప్షన్ చేశాడు. దాదాపు మున్సిపల్ ఎన్నికల్లో 8 మంది స్క్రూటీని తొలగించాడు ఆయన, తెలుగుదేశం పార్టీ వాళ్ళవి 8 మంది స్క్రూటీని తొలగించాడు ఆయన. అదేవిధంగా 8 మంది డిస్క్వాలిఫై చేశాడు, పోటీకి అనర్హతగా 8 మంది డిస్క్వాలిఫై చేశాడు. ఇంత పెద్ద ఎత్తున ఇంత అక్రమ మనకు తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలు ఇబ్బంది పెట్టినాయన్ని మళ్ళా ఇటు మా మీద తీసుకుని వచ్చి మా కొద్ది కింద మీద పెడితే మేమేం చేసేదాన్ని. దయచేసి అధిష్టానం కూడా గుర్తించి తక్షణమే మల్లికార్జున గారిని ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేసి ఒక మంచి కమిషన్ కూడా ఇక్కడ తీసుకోవాలని కూడా మేము కోరుతాం.